అటు తమిళనాడులో విజయ్ ఇవాళ 10 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జూబ్లీ గార్డెన్స్ జనగామలో ఇలా జాయినింగ్స్ ఉన్నాయి. అక్కడికి మిత్రులు ఎవరైనా ఉంటే అక్కడ కలుసుకుందాం, అక్కడికి రండి. ఇంకా అలాగే ఇవాళ తమిళనాడులో ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు విజయ్. సో విజయ్ ప్రభుత్వం మరి 2 సీట్లు ఉన్నటువంటి వీసీకే పార్టీ ఏదైతే ఉందో 7 షర్ల నీళ్లు దాపించింది విజయ్ని. 3 రోజుల నుంచి ఉత్కంఠ కొనసాగింది. ఫైనల్గా బీజేపీని తమిళనాడులో అడుగు పెట్టనివ్వమనేటువంటి ఒకే ఒక వాదనతోటి వాళ్ళు మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించారు. మొత్తానికి గవర్నర్ కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆయనను ఆహ్వానించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు కాసేపట్లో ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది. సో మొత్తానికి తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ఫైనల్ అయిపోయింది. ఇంకా మంత్రిమండలిలో ఎవరుంటారు? అటు సిపిఎం సిపిఐ అయితే బేషరతుగా మాకే మంత్రి పదవులు వద్దని బయట నుంచి మద్దతు చేస్తామని వాళ్ళు ఓపెన్గా చెప్పడం జరిగింది. మరి వీసీకే ఆ తర్వాత ఇంకొక పార్టీ ముస్లిం లీగ్ పార్టీ ఇవి ఏమైనా డిమాండ్ చేయబోతా ఉన్నాయో ఏం చేయబోతున్నాయో తెలియాలి. కానీ ఎప్పటికైనా ఇది కత్తి మీద సాము లాంటి యుద్ధమే. ఇందులో ఏ ఇద్దరి కోపం వచ్చినా ప్రభుత్వం పడిపోతుంది, ఏ ఇద్దరి కోపం వచ్చినా ప్రభుత్వం పడిపోతుంది. కాబట్టి విజయ్ మళ్ళొక్కసారి ప్రజా పరీక్షకు ఎన్నికలను ఎదుర్కోక తప్పదా ఏందనేటువంటి ఒక పరిస్థితులు అయితే కొన్ని రోజులు అయితే మనకు అర్థమవుతుంది. ఇది వాతావరణం. ఇంకా రెండోది ఆంధ్రజ్యోతి పేపర్ చూసి పొద్దుగాలు చూసి నేను నవ్వుతా ఉన్నా. మొన్నటి పేపర్లోనే కేరళ సీఎంగా కేసీ వేణుగోపాల్ అని రాసిండు. రాసిన తర్వాత మళ్ళీ అలా చూస్తే మళ్ళీ ఇంకెవరో కుదురుతలేదని చెప్పి మళ్ళీ కథనం రాసుకొచ్చిండు. అంటే స్పెక్యులేటివ్ న్యూస్, ఊహాజనితమైనటువంటి వార్తలను ఫస్ట్ వేస్తాడు. దాని తర్వాత దాని నెక్స్ట్ ఆపోజిషన్ వార్త, దాని తర్వాత దాని ఆపోజిట్ వార్త వేస్తాడు. ఈ 3 వార్తలు వేసి ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి అని అంటాడు ఏదో ఒకటి తలగంగానే. అంటే ఇట్లా అది చూసినప్పుడు నేను చాలా దాని మీద ఇన్డెప్త్గా రీసెర్చ్ చేసినా కానీ అంత అవసరం లేదు దాని గురించి చర్చ. సో మొత్తానికైతే అటు కేరళ ముఖ్యమంత్రి ఎవరనేది కాంగ్రెస్ అధిష్టానం ఇంకా ఫైనల్ చేయలేదు. ఇటు నారాయణస్వామి పుదుచ్చేరికి ఫైనల్ అయిపోయిండు, అటు సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేసిండు, ఆ తర్వాత ఆయన పేరేంది అస్సాం హిమంత బిశ్వ శర్మ అయిపోయింది. ఒక కేరళ ముఖ్యమంత్రిది ఒక్కటి పెండింగ్ ఉంది. కేరళలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. కాబట్టి అక్కడ ప్రభుత్వం లాంఛనమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాంగ్రెస్కు ఊరట కల్పించేటువంటి అంశం ఏంటంటే ఇక్కడ డిఎంకేతో పొత్తు పెట్టుకున్నప్పటికీ వెంటనే టీవీకేతో విజయ్తో కలిసిపోవడంతో ఇక్కడ తమ మిత్రపక్షమే అధికారంలోకి వచ్చినట్టు అయిపోయింది. సో ఇక్కడ ఇండియా కూటమి నుంచి అటు పశ్చిమ బెంగాల్లో స్థానాన్ని కోల్పోయినప్పటికీ ఇక్కడ కేరళలో దాన్ని బలపరుచుకున్నటువంటి పరిస్థితి. ఇక పుదుచ్చేరి మాత్రం యథాతథం కొనసాగింది. సో ఇది ఏది దేశ రాజకీయాల్లో 5 రాష్ట్రాలకు జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి సమరంలో ఫైనల్ స్టేజ్ వార్త ఇదే. ఇంకా రేపు మాపో కేరళది కూడా ఫైనల్ అయిపోతుంది. ఇది